పాలోళ్ళ తీరుగా ప్రతిదానికి పంచాదులు పెట్టుకుంటే ఎట్లా చెప్పుర్రి? పక్క రాష్ట్రాలతోని సమరస్యం మీద ఉండాలే. నీళ్ళైనా నిధులైనా పెట్టుబడులైనా పెట్టిపోతలైనా నువ్వింత నేనింత అన్నట్టు ముంగటికి నడిస్తే ఏలొల్లి ఉండదు. ఇగో ఇట్లనే లేక లేక ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకటే జాగల కలిసిర్రు, కూర్చొని మాట ముచ్చట్లు చేసుకుర్రు. మరి ఆ ముచ్చట్లు ఏ పాటి ముంగట పడ్డాయో ఒక్కసారి అట్లా తుంగభద్ర కట్టకాడికి పోయి చూసేద్దాం పార్రి. ఇరుగు ఇంగులం పొరుగు మంగళం అన్నట్టు కాకుండా కలిసి నడుద్దాం కూకొని మాట్లాడుకుందాం అనుకున్నారు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. చూడరే, మునీరాబాదులైన మీటింగుల అన్నదమ్ములోలే ముగ్గురు సార్లు చేతుల చేయి కలిపినరు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక మూడు రాష్ట్రాలకు నడుమ ఉన్న తుంగభద్ర డ్యాంకు 50 కోట్లతోని 33 కొత్త గేట్లు బిగిచ్చిండ్రు. అట్లా ఇక వానకాలం పురాగా మోక మీదకి రాకముందే కొత్త గేట్లు చాలు చేసిండ్రు. తుంగభద్ర నీళ్లను మూడు రాష్ట్రాలు పాలు పంచుకుంటున్నాయి కాబట్టి ముగ్గురు ముఖ్యమంత్రులు హాజరుపడ్డారు మీటింగ్ కు. ఇక తొలుత తెలంగాణ సీఎం రేవంత్ సార్ ఏమన్నాడో చూడండి. నీకు పంచాయతీ కావాలన్నా, సమస్య పరిష్కారం కావాలన్నా అంటే సమస్యలకు పరిష్కారమే కావాలి, శాశ్వతంగా రైతాంగ ఆకాంక్షలు నెరవేరాలి అని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ తుంగభద్ర నది ఒడ్డున జరుగుతున్న చర్చలు చరిత్రలో గొప్ప నిర్ణయంగా మారబోతుంది. ఈ నిర్ణయం తప్పకుండా కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, తుంగభద్ర నది జలాలలో శాశ్వత పరిష్కారం చూపిస్తుందని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. రాష్ట్రాల నడుమ నీళ్ల పంచాదులు ఏమున్నా సరే ఓ రేవు పొంటి సామరస్యం చేసుకుందాం, లొల్లులు పెట్టుకోకుండా కూకొని మాట్లాడుకుందాం అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు, వెనకట రాజులే రైతన్నల కోసం యుద్ధాలు పక్కకు పెట్టిండ్రు అన్నట్టు కూడా మాట్లాడిండు. రాజులు రాజ్యాల కోసం కత్తులతో కుత్తుకలు తెంపుకుంటున్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం మైసూరు మహారాజు, హైదరాబాదు నిజాం ప్రభు కలిసి ఈ తుంగభద్ర డ్యామ్ ను నిర్మించారు. రాజ్యాలను ఆక్రమించుకునే రాజులే రైతుల కోసం ముందుకొచ్చి తుంగభద్ర నదీ ప్రాంతంలో డ్యామ్ ను నిర్మించిందంటే ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులం ఈ రైతుల కోసం అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు సార్ మాట్లాడుకుంటే ఏమన్నాడంటే, ఈరోజు సిఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది మరి తెలంగాణ ముఖ్యమంత్రి, ముగ్గురు ముఖ్యమంత్రులు కలవడం ఒక చరిత్ర. ఈ చరిత్ర ఈ రాష్ట్రాల భవిష్యత్తుకి నాంది అవుతుంది కాదన్నట్టు ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి పనిచేసుడు మూడు రాష్ట్రాలకు మంచిదన్నట్టు మాట్లాడిండు సారు. అటు కర్ణాటక ముఖ్యమంత్రి డీకే సారు కూడా రాష్ట్రాల నడుమ లొల్లులు మంచివి కాదు, అందరం కలిసే నడుద్దాం, లేకపోతే ఉత్తికి చెట్టికి రెంటికి చెడుతాం అన్నట్టు మాట్లాడిండు. ఏమైనా మూడు రాష్ట్రాల సీఎంలను తుంగభద్ర కలిపింది అంత మంచిగానే ఉన్నది, కానీ తుంగా నది కాడ చూపిస్తున్న సామరస్యం తత్తిమ నదుల కాడ కూడా చూపిస్తే మంచిగా ఉంటది కదా అనుకుంటారు పబ్లిక్. అట్లయితే ప్రాజెక్టుల కాడ పంచాదులే ఉండవు కదా అని అంటుండ్రు. అప్పులకు వడ్డీలు కట్టుకుంటేనే చెప్పినవన్నీ చేస్తున్నాం, అడిగినవన్నీ ఇస్తున్నాం అని అంటుర్రు సర్కారోళ్ళు. సీఎం సార్ దగ్గర నుంచి మంత్రుల దాకా ఎక్కడ మీటింగ్లు పెట్టినా సరే గిదే ముచ్చట్ను మస్తు గట్టిగా చెప్తుర్రు. చెప్పిన పథకాలే కాదు, చెప్పని పథకాలు కూడా ఇస్తున్నామని అంటుర్రు. ఇట్లనే ఇగో సర్కార్ కొలువుదారులకు చల్లటి ముచ్చటోటి చెప్పిండు సీఎం సారు. చూడురి రవీంద్ర భారతిలో ఏం నడిచిందో. ఇవాళున్నట్టు రేపుండము, రేపున్నట్టు ఎల్లుండుండము, గ్యారెంటీ లేని బతుకులాయే. అందుకే ఇగో సర్కారు కొలువుదారులకు, కాంట్రాక్ట్ కొలువుదారులకు, రిటైర్ అయిన ఉద్యోగులకు అందరికీ ఆపది కాలంలో అక్కడికి వచ్చే ఇగురం చేసిండ్రు సర్కారు వాళ్ళు. గదే ఇన్సూరెన్స్ చేపిస్తాండ్రు. గాచారం బాగలేక మనిషి జీవిడిస్తే ఇంటోళ్లకు 60 లక్షల నుంచి 2 కోట్ల దాకా పైసలు వచ్చేటట్టు ఇన్సూరెన్స్ చేయిస్తాండ్రు. ఇక చూడరి రవీంద్ర భారతిలైన మీటింగ్ లో సీఎం రేవంత్ సారి చెప్పుకొచ్చిండు. సింగరేణి సంస్థలో సాధ్యమైన ₹1 కోటి పైబడి ఉన్న ప్రమాద బీమా భద్రత రాష్ట్రంలో బాధ్యత నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగికి అందించాలి అని మా మిత్రులు భట్టి గారితో నేనే ప్రస్తావించడం జరిగింది. అక్కడ సాధ్యమైనప్పుడు ఇక్కడ ఎట్లా సాధ్యం కాదు? మన ఉద్యోగులు, మన కుటుంబ సభ్యులు అడగకపోయినా యజమానిగా ఈ ప్రభుత్వం బాధ్యత వాళ్ళకు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి, ప్రమాదం ఏదైనా ఊహించని సంఘటన జరిగితే ఏది జరగొద్దు, 100 సంవత్సరాలు మీరు ఆరోగ్యంగా ఉండాలనేదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇక సందుల సందు పాత సర్కారోళ్ళను సుత ఆయమన్నట్టే అరుచుకుంటూ ముఖ్యమంత్రి తెలంగాణ కోసం సర్వం కోల్పోయిన వాళ్ళని నేనేస్తే
వాళ్ళు ఎవరికి ఎమ్మెల్సీలు ఇచ్చారు, ఎవరికి రాజ్యసభలు ఇచ్చారు, ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారో మీరు ఒకసారి ఆలోచన. ఇవేవి చేయొద్దు అంటారు. మరి ఏం చేయాలా? నేను మీకు భజన చేయాలా? మీ ఫామ్ హౌస్ కాడ కాపలా కూర్చోవాలి? ఏం చేయాలి చెప్పు. అందుకే ఇట్లా చేయొద్దంటే చింతబర్గ్ ఇరుగుతుంది అని చెప్తున్నా నేను. గంటేగా చీల్చి చింతకు కడతా, చింతమడక కోవాల్సి వస్తుంది, మీరు అందరు కట్టగట్టుకోండి అని చెప్పదలుచుకున్నా. అది అట్లుంటే ఇన్సూరెన్స్ పథకం కొరకే 14 బ్యాంకులతోని దస్ఖతులు చేసుకున్నారట సర్కారు వాళ్ళు. ఇప్పటికే సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ అమలు చేసిండ్రట. గాచారం బాగాలేక 45 మంది సింగరేణి కార్మికులు కాలం చేస్తే వాళ్ళ ఇంటి వాళ్ళకు కోటి రూపాయలు పైసలు వచ్చినాయట. బండికి ఇరుచెట్లనో ఇంటికి కొలువుదారు అట్లా. అసొంటి మనిషికి ఏమన్నా అయితే ఇంటి వాళ్ళు అంతా ఆగమవుతారు. అట్లా కావద్దనే సర్కారు వాళ్ళు బీమా పథకం తీసుకొచ్చిండ్రు అన్నట్టు. మంచి ముచ్చట్నే అనుకుంటారు ఇప్పుడు అందరూ. పనిలే పని ప్రైవేటు కొలువులు చేసుకునేటోళ్ళకు కూడా సర్కారు వాళ్ళే బీమా పథకం అమలు చేసింటే మంచిగా ఉండు కదా అనుకుంటారు ఇంగింతమంది. అందమైన అడవులున్నాయి, పెద్ద పెద్ద కొండలు గుట్టలున్నాయి. ఆ కొండల నడుమ జలజల పారే జలపాతాలున్నాయి. 100 కిలోమీటర్లు పారుకుంటూ పోయే నదులున్నాయి. అన్నిటికీ మించి 970 కిలోమీటర్లకు ఎక్కువనే సముద్ర తీరం ఉన్నది. సినిమా షూటింగ్లకు ఇంతకు మించిన లొకేషన్లు ఏం కావాలో చెప్పుర్రి. అందుకే ఏపీలో షూటింగ్ల మోక వెంచాలని గట్టిగానే తయారైతురు సినిమా వాళ్ళు. ఇక చూడుర్రి, ఎమ్మెల్యే బాలయ్య అమరావతిలోనే షూటింగ్ చాలు చేసిండు. రాజకీయాలల్లో ఎమ్మెల్యేగానైనా సినిమాలల్లో హీరోగానైనా మైకు పట్టినా కత్తి పట్టినా ఎట్నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఆపుతాడో ఎవరికి తెలియదు. ఆయననే బాలయ్య, నటసింహం బాలకృష్ణ. ఇక కొత్తగా కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చాలు చేసిండు. 112వ సినిమా నాట. పెద్ద ముచ్చట ఏంటిదంటే మామ సినిమాకు క్లాప్ కొట్టనికి అల్లుడు నారా లోకేష్ సార్ పోయిండు. అల్లుడు క్లాప్ కొట్టంగానే మామ డైలాగు చెప్పిండు. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అన్నట్టే ఏదో ఉడుకుడుకు డైలాగే చెప్పిండు నటసింహం. ఇక అది అట్లుంటే మంత్రి లోకేష్ సార్ ఇదివరకు ఎప్పుడు సినిమాలకు టెంకాయలు కొట్టనికే పోలేదట. తొలుతసారి బాలమామ సినిమా షూటింగ్కే పోయిండట. భలే మంచిగా అనిపించింది అన్నట్టు మాట్లాడిండు. అటు ఏపీ సినిమాల మంత్రి కందుల దుర్గేష్ సార్ కూడా పోయిండు. తెలంగాణ తీరుగానే ఏపీలో చూస్తే సినిమా షూటింగ్లకు అన్ని తీర్ల సవలతులు ఉన్నాయి, షూటింగ్లో జోరు పెంచాలి అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. సినిమా పరిశ్రమ ఏపీలో కూడా పనిచేయాలి, నిర్మాతల దిక్కు ఆలోచనలు చేయాలి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా షానొద్దుల సంది చెప్తున్నాడు. అందుకేనేమో ఈసారి ముహూర్తం చాటే రాజధాని అమరావతిలో పెట్టిండు బాలయ్య. మరిగా చూడాలి అమరావతిలో చాలైన సినిమా ఎట్టెట్టుంటుందో. అన్నిటికీ మించి అబ్బాయి ఎన్టీఆర్ తోని దేవరా సినిమా తీసిన కొరటాల శివ ఇప్పుడు బాబాయి బాలయ్యతోని సినిమాకి తయారయ్యిండు. మరిగా చూడాలి దేవరను మరిపిస్తాడో నందమూరి ఫ్యాన్స్ను మురిపిస్తాడో. పొద్దుగాల మా వెనక బజార్ చౌరస్తా మీద అమ్మలక్కలంతా ఒకటే లొల్లి. ఏందని బయటికి పోయి చూస్తే ఖాళీ బిందెలు తొవ్వల పెట్టి పెద్ద పంచాయతీ మోపు చేసిర్రు. ఇంతలా తెలిసిన ఆంటీని ఏందాంటి రోడ్డు ఎక్కిర్రు అని అంటే 4 రోజుల సంది నీళ్ళు వస్తలేవు బేట, ఏం చేద్దాము అని అన్నది. హగ్గ ఎర్రటి ఎండల మండినప్పుడు కూడా నీళ్లకు పట్నంలో నీళ్ళ తిప్పలేదా అసోంటిది ఇప్పుడు ఎందుకు వచ్చానంటే ఇక ఇందుకట. పట్నంలో నల్లా నీళ్ళిచ్చే జలమండలి అధికారులు రువ్వడి పెంచారు కదా. ఎవరెవరైతే డైరెక్ట్ నల్లాకు మోటార్ పెట్టి కిందోళ్ళకు నీళ్లు దొరకకుండా చేస్తున్నారో వాళ్ళ మీద గట్టి కన్నేసి మోటార్లు గుంజుకుపోయే పని ముంగటేసుకుర్రు. గిట్లనే బేస్తారం నాడు ఖైరతాబాద్ జోన్ పరిధిలో చెకింగ్లు నడిచింది. 16వ డివిజన్ ఎస్ఆర్ నగర్ బాపూనగర్ దిక్కుపోయి ఇండ్ల పొండి చెకింగ్లు చేస్తే ఏముంది, చాలా మంది నల్లాకు డైరెక్ట్ మోటార్ పెట్టి నీళ్ళన్నీ తోడుతున్నారని తేలిందట. ఇక గసంటోల మోటార్లన్నీ గతిరిచ్చి సీజ్ చేసి ఎత్తుకుపోయారు ఆఫీసర్లు. ఇక చూడురే 11 మోటార్లు పట్టుబడ్డాయి. అయినా ఈ జనం సుత అంతకే ఉన్నారు. మన గోలె నిండితే చాలు కిందోడు ఎటు పోతుంది అనుకుంటోళ్ళే చాలా మంది మోపారు నిన్నయాల. అందుకే మోటార్లు బిగించిన వాళ్ళు మొదటిసారి పట్టుబడితే మోటార్ సీజ్ చేసి పట్టుకుపోతారట. రెండోసారి దొరికితే కేసు రాసుడే కాకుండా మోటార్ సీజ్ చేసి మీ విధంగా 5,000 రూపాయల జరిమానా వేస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా లాపర్వ చేసే పనులు చేయకుండా కిందలో సుత నీళ్లు దొరకనీరి అని చెప్పుకొస్తారు అధికారులు. ఒకవేళ నీళ్ల ప్రెషర్ తక్కువ వచ్చినా అసలు నీళ్లు రాకపోయినా మీ దగ్గర పట్టున్న నీళ్ల ఆఫీసర్లకు చెప్పుర్రి, లేకుంటే కస్టమర్ కేర్ కన్నా ఫోన్ కొట్టుర్రి. మా సిబ్బంది మీకు ఎప్పుడు అందుబాటులోనే ఉంటారు అని పూసగుచ్చుర్రు. అంతేకాదు మున్సిపాల్ నల్లా నీళ్లు అట్టిగా పారబోసిన వాటితోని రోడ్డు బురద అయ్యేటట్టు బండ్లు కడిగినా ఈ కాంచి ఊకునే ముచ్చటే లేదని హెచ్చరిక చేస్తుంది జలమండలి. కాబట్టి మా ఇల్లు ఎక్కడో మూలకు ఉంది, మమ్మల్ని ఎవరు చూస్తారని చెప్పి మోటార్లు పెట్టుడు బండ్లు కడుగుడు అట్టిగా నీళ్లు పారబోసుడు బంద్ చేయరి, లేకుంటే మాత్రం అట్టిగా కేసుల పాలవుడు ఖాయం. చూసుకోరు మరి.
రాజకీయం అన్నాక లీడర్లంతా ఒకళ్ళను ఒకళ్ళు పొట్టు అనుకుంటారు. పొద్దుగాల లేచింది తడువు, వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు ఎత్తెత్తి పోసుకుంటారు. అట్లని చెప్పి రాజకీయాలల్లో మొత్తానికే దుష్మన్లు, మొత్తానికే దోస్తులు ఎవ్వరూ ఉండరు. అవసరాన్ని బట్టి అటు ఇటు మారుతుంటుంది ఎవ్వరం. ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇగో లేక ఇద్దరు లీడర్లు ఒకరికొకరు ఎదురుపడ్డారు. మరి అటెంక ఏమైందో మీరే చూడుర్రి. అప్పటికప్పటి మాటలాడి అన్యుల మనవులు నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి అని భజన కవి చెప్పినట్టు లీడర్లు సరిగ్గా గట్టనే చేస్తుంటారు. ఇక చూడర్రే, పంతం నీదా నాదా అన్నట్టు రాజకీయాలలో ఒకళ్ళ మీద ఒకళ్ళు సవాళ్ళు ఇసురుకునే కేటీఆర్ సారు, ఈటెల సారు ఇద్దరు మాజీ ఎంపీ వినోద్ కుమార్ సార్ కొడుకు లగ్గంలో ఎదురుపడ్డారు. ఎడమోహం పెడమోహం అన్నట్టు లేరు, ఇద్దరు మంచిగా నవ్వుకుంటా పలకరించుకుండ్రు. ఒకప్పుడు ఈటెల సారు కూడా గులాబీ లీడరే, మీదికేంచి కేసీఆర్ సార్తోని కలిసి కొట్లాడిన ఉద్యమ నాయకుడు. కానీ నడమ పార్టీల పంచాదులయ్యి ఈటెల సారు కండువా మార్చిండు. అప్పటి సంచి కేటీఆర్ సారు ఈటెల సారు పెద్ద ఎదురు పడ్డది లేదు. అన్నిటికీ మించి లగ్గంలో కేటీఆర్ సారు కొడుకు ఈ మాన్సును చూసి పరేషాన్ అయ్యిండు ఈటెల సారు. చిన్నప్పుడు ఎత్తుకునేది నిన్న అన్నట్టు కేటీఆర్ సారు ఏవో సైగలు చేసినట్టుగా అనిపించింది. ఏమైనా కారు పార్టీ పుట్టినప్పటి సంది అంటే 2001 నుంచి 21 దాకా 20 ఏండ్లు పనిచేసిండు ఈటెల సారు. అందుకే రాజకీయ బంధం ఇరిగిపోయినా మనసుల నడుమ బంధం ఇంకా జర అంటుకునే ఉన్నదా అనుకుంటారు చాలా మంది. అయినా లీడర్ సాబులు రాజకీయాలలో మాటకు మాట అనుకుంటారు కానీ బయట అందరు ఒక్కటే అన్నట్టు మాట్లాడుతుండ్రు ఇంగింతమంది. వానలు చల్లగుండా వచ్చినట్లే వచ్చి వెనకకు మళ్ళీని తొలకరి శినుకులు నమ్మి ఇత్తులు పెట్టిన రైతులంతా ఇప్పుడు ఎట్లరో దేవుడా అని ముగులు దిక్కు చూసే కథ అవుతుంది. పెట్టిన గింజల కుతికే తడిపేతానికి ఒక్క డల్లు పడ్డా బాగుండు అన్నట్లు పరిశాన్ల పడ్డారు. అట్లనే ఇదేదో ఒక్క రైతు ముచ్చట కాదు, 2 తెలుగు రాష్ట్రాలల్లా సరిపోను వానలు లేక అందరి పరిస్థితి అట్లనే ఉన్నది. ఇక చూడుర్రి వానలు లేక జనాల మొక్కులు ఎట్లున్నాయో. ఆరుద్రల అడ్డెడు తల్లితే పుట్టడైతే అని భావిస్తే ఆన శనుకులే దిక్కులేవు. మురకశిల కార్తీల వాడ వానలకు మురుసుకుంటా ఇత్తులు పెట్టిర్రు రైతులు. ఇక పెట్టినాడు పెట్టిరంటే మళ్ళా ఇదివర దాకా దొయ్యవారిన శనుకులే లేవు. అయినా ఈ వానదేవుడు సుత అంతకే ఉన్నాడు. వద్దురో భగవంత ఆగమైతున్నావు అని అన్నప్పుడేమో అలాయించి కొడతాడు, పడాలని పబ్బది పట్టినప్పుడేమో పత్తకు ఉండడు. 2 తెలుగు రాష్ట్రాలలో ఖరీఫ్ పంటలకు తయారైన రైతుల పరిస్థితి చాలా అద్రగానే ఉంది. మునుపు ఈ టైంకు దంచి కొట్టినే వానలు. ఇక ఈ తాప సుత అట్లనే ఉంటది కావచ్చు అని ఇత్తులు పెడితే కనీసం బట్టతాడి చినుకులు సుతలేవు. అందుకే చాలా దిక్కుల ఇంకా కొందరు ఇత్తులు పెట్టాలా వద్దా, ఏ పంట వేయాలనే కానీ ఆగిపోయిర్రు. అసలు ఖరీఫ్ సీజన్ కు రోని మురకశిల కార్తెల పెద్ద బలం. అసొంటిది ఆరుద్ర కార్తీ సొచ్చి 4 వద్దులు. ఈ కార్తీ వెళ్ళిపోయేటాలకి ఏమైనా పెద్ద వాన పడుతున్నా సరే, లేకుంటే ఇత్తులు పెట్టినా సుత పెద్దగా ఫాయిదా ఉండదు అనేది రైతులు అంటున్నమాట. ఓ దిక్కు సర్కారోళ్ళు దొడ్డోడ్లు వద్దు సన్నాలు వండియమని ఓసారి, వానలు ఎక్కువ లేవు సన్నాలు ఇచ్చిపెట్టి పామాయిల్ దిక్కుపోయినని ఇంకోసారి చెప్పిరట. ఇటు చూస్తేనేమో సరిపోను వానలు లేక రైతుల పరిస్థితి ఎటు తెచ్చుకోకుండా తయారైంది. మొత్తానికి ఎల్నినో పుణ్యమా అని చెప్పి ఖరీఫ్ కాలం కాస్త కరిగిపోతట్టే ఉంది. అందుకే పెట్టిన గింజలకు కొందరు జగ్గులతో నీళ్లు పోసుకుంటూ దూప తీరుస్తుంటే ఇంకా కొందరు రైతులు వానలు పడాలని చెప్పి కప్పతల్లి ఆటలాడుతుర్రు. మరి ఇప్పటికన్నా వానదేవుడు దయ దలుస్తుడో లేదో చూడాలి. తెలంగాణ పువ్వు పార్టీల పెద్ద లీడర్లు ఎవళ్ళంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావు, లక్ష్మణ్ ఇంకా రఘునందన్ రావు. గిట్లా చెప్పుకుంటా పోతే సార్ల లిస్టు బాగానే ఉంది. కానీ మహిళా లీడర్ల లిస్టు తీస్తే మాత్రం అందులో ముందు వరుసలో ఉంటుంది ఆ పార్టీ లీడరు మాధవిలతక్క. అగ్గు అక్క చానొద్దుల సంది వార్తలలో ఉంటలేదు కదా, మళ్ళీ మాట్లాడే అని పర్షాన్ ఏం కాకుర్రి. అది జర్రంతా అలాగ ముచ్చట. పువ్వు పార్టీ లీడర్ మాధవిలతక్క తుపాకీ పట్టింది. అగ్గ తుపాకీ పట్టిందా, ఏమల్ని కాల్చేతానికి అని పర్షాన్ కాకుర్రి. అక్క తుపాకీ పట్టింది కాల్చేతానికి కాదు, తను ఆటలల్లా ఆరితేరేతందుకు. హావ్ తుపాకీ షూటింగ్ ప్రాక్టీస్లా అక్క ఇప్పుడు మస్తు బిజీగా ఉన్నది. అసలు ముచ్చట ఏందంటే 6 ఏండ్ల కింద మేడం భుజానికి ఓ బలమైన దెబ్బ తగిలిందట. అది తగిలినప్పటి సంది జర్రంతా వెనక ముందయ్యింది.
అయినా కూడా గా దెబ్బ నన్నేం చేస్తుంది అని చెప్పి బలంగా ఓసుకొని దాన్ని మర్చిపోయేటందుకు మస్తు తిప్పలబడ్డది. సీన్ కట్ చేస్తే తెలంగాణ షూట్ ఛాంపియన్షిప్లో పాల్గొనాలి, పథకం కొట్టాలి అని ఇప్పుడు ఏకంగా తుపాకీ పట్టి మస్తు చెమట తీస్తుంది. లెక్కకైతే అప్పుడప్పుడు చీరగట్టి మంచిగా సాంప్రదాయంగా ఉంటుంది. కానీ ఆటల పాల్గొనబోతుంది కాబట్టి టీషర్టు పాయింట్ తొడిగింది. దూరంలో ఉన్న వాటిని ఎట్లా గురి చూసి కొట్టాలి, తుపాకీ ఎట్లా పట్టుకోవాలి అనే ముచ్చట్ల మీదనే బగ్గ ప్రాక్టీస్ చేస్తుందట. ఇక ఇదే ముచ్చట మీద ట్విట్టర్ గుట్ల పోస్ట్ రాసింది. వయసు టాలెంట్కు ఏమాత్రం అడ్డం కాదు, సాధించాలనే కోరికే గనక మనకు బలంగా ఉంటే ఎంత దానికైనా పోవచ్చు. అందుకే నేను తుపాకీ షూటింగ్ నేర్చుకుంటున్నా. ఈ పిస్తోల్ పోటీలో నేను ఓడతానో గెలుస్తానో అటెంక ముచ్చట గాని నా సంకల్పం ముందు నాకు తగిలిన దెబ్బ పెద్దదేం కాదని మాట్లాడుకొచ్చింది. గొప్ప ముచ్చటే. మరి గింతగానం చెమట తీస్తున్న మాధవక్క పిస్తోల్ షూటింగ్ లా ఏదన్నో పథకం కొట్టాలని మనం కూడా కోరుకుందాం. ఓం భీం. అమ్మ మీ చెవుల కమ్మలు తీసి ఈ చెంబులు వేయండి, డబల్ చేసి చూపిస్తా. అక్క మీ ముక్కు పుల్ల ఇండ్ల మూట కట్టండి, రెట్టింపు అయ్యేటట్లు మంత్రం వేస్తా అని ఊర్లో పొంటి తిరుక్కుంటే జనాలను మోసం చేసిన దొంగ బాబాలను మస్తు మందినే చూసినాం. అగో అట్లనే ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ పనిగల బాబా పైసలు నువ్వు డబల్ చేస్తా అని ఓ రైతును మత్పరిచ్చిండట. అటెంక ఏమైంది ఏం కథ తెలవాలంటే ఈ ముచ్చట చూడాలి. వారే వా, ఏం బాబా ఉన్నవరా నీ నోట్లే చక్కరవయ్యా. అసలు ముచ్చట ఏంటంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమ్రోహా జిల్లాలో ఓ ఇచ్చంత్రమైన మోసం అయింది. జానీ ఆలం అనే బాబాకు ఆకాష్ చౌదరి అనే రైతుకు నడుమ దోస్తా నడవబట్టి 2 ఏళ్ల పొద్దాట. అయితే ఓం భీం బుస్ అని రైతుకు బగ్గ నమ్మకం కలిగించినగా దొంగ బాబా మొదట్లో పైసలు డబల్ చేస్తా అని చెప్పి 10,000, 20,000, 50,000 లక్ష చేసి చూపించినట. ఇక చూసి వాహ్, దునియా మీద నిన్ను మించిన బాబా లేడని చెప్పి గుడ్డిగా నమ్మినడగా రైతు. 10,000, 20,000 చేసిండు, 50,000 లక్ష చేసిండు. ఆయన ₹1,00,00,000 ఇస్తే ఇంకెన్ని కోట్లు చేస్తుడో అని చెప్పి ఆయనకున్న 7-8 ఎకరాల భూమి అమ్మి మరి ₹1,80,00,000 బాబా చేతిలో పెట్టినాట. అదిగిన ₹35 లక్షల ఆన్లైన్ లో ₹1,45 లక్షల నగదు. ఇక అప్పటికే రైతును నిండా ముంచాలని పకడ్బందీ ప్లాన్ తో ఉన్న సదరు బాబా నోట్ల కట్టల ముంగడ దీపాలు జోరుగా ముట్టించి మంత్రాలు చదువుకుంటా రైతుకు మంచిగా నమ్మకం కలిగించిండు. అటెనక రేపో మాపో కోటీశ్వరుని కాబోతున్నావు, కాకపోతే ఇన్ని పైసలు డబల్ కావాలంటే జరంత టైం పడుతుంది, నువ్వు ఇక తడిబట్టేసుకుని పండుకో అని చెప్పి ఆ పైసలు మూట కట్టుకుని ఆంచెలు పూసుకో అన్నాడు. సీన్ కార్డ్ చేస్తే డబల్ చేస్తా అంటే నా పైసలే ఇవ్వయా అని అడిగితే పైసలు ఎక్కడిరా బై చల్ హట్ అని చెప్పి ప్లేట్ ఫిరాయించినాడ బాబా. గట్టిగా అడిగితే కథం చేస్తాని ధమ్కి ఇచ్చిండని ఉరికిపోయి పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు కట్టిన పోలీసులు బాబా కోసం ఎంకులాడుతుర్రు. చూడు రే ఎట్లుందో ముచ్చట. పైసలు ఏమన్నా బతుకుతాయా డబల్ గానికి? ఏంది ఈ గుడ్డి నమ్మకం? ఈ పిచ్చి నమ్మకాలను ఇంకెట్లా నమ్ముతుర్రు అని నోరెల్లా పెడుతుర్రు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇంకో చిన్న వార్తోటి ఉన్నది, అది కూడా చూసారు. డ్రంక్ అండ్ డ్రైవ్ ప్లస్ చలాన్ కూడా విపరీతంగా వేస్తున్నారు కంప్లైంట్ సార్. దాన్ని ఎట్లా కొంచెం హెల్మెట్ నార్మల్ గా ఇష్యూ ఉంది సార్, అది కంటిన్యూస్ గా సేఫ్టీ చేస్తాం. బట్ చాలా అది నెగిటివ్ గా వస్తుంది సార్, అది కూడా కొంచెం కరెక్షన్ చేయాల్సి ఉంటుంది సార్ పోలీస్ డిపార్ట్మెంట్. కాదన్నట్టు తాగి బండ్లు నడుపుతుంటే చలాన్లు వేస్తుండ్రు, జర చూసి చూడనట్టు ఉండాలి అన్నట్టు చెప్పకనే చెప్పుకొచ్చిండు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సారు ముచ్చట్లకు ఆఫీసర్లకు ఏమనాలనో సమజ్ కాలేదట. తాగి బండ్లు నడుపుడుతోనే టక్కర్లు ఎక్కువ అవుతున్నాయి, చలాన్లు లేకపోతే ఎట్లా సారు అని ఆఫీసర్లు బదిలిచ్చిర్రు. అయితే ఎంపీ సారుకు దినం చలాన్ల గురించే లాగాయించి ఫోన్లు కొడుతున్నారట చాలా మంది. రోజుకు 30 ఫోన్లు చలాన్ల గురించే వస్తున్నాయట. పోలీసు వాళ్ళు బండి పట్టుకుండ్రని చలాన్లు వేసిండ్రని సారుకు ఫోన్లు చేస్తుండ్రట. మరి ఇక ఎంతగానో సతాయిస్తున్నారో ఏమో కానీ ఆఫీసర్లతోని మీటింగులో గట్ల మాట్లాడిండు ఎంపీ సారు. అయితే సారు ముచ్చట్ల మీద ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ నడుస్తుంది. ఎంపీ అయ్యుండి గట్ల తాగి బండ్లు నడిపేటోళ్లకు చలాన్లు వేయొద్దంటే ఎట్లా? తాగి బండ్లు నడిపేటోళ్ళు టక్కర్లు చేస్తే ఎవరిది బాధ్యత అని గట్టిగా అరుచుకుంటారు, తీరు కామెంట్లు పెడుతుండ్రు. ఆఫీసర్లు గట్టిగా పని చేయాలి, నయానో భయానో పబ్లిక్ను తాగి బండ్లు నడపకుండా చేయాలి అని చెప్పాలి కానీ గిట్లా చూసి చూడనట్టుండు అని చెప్తారా అని ఇంకింతమంది గరంకి వస్తుండ్రు. ఏమైనా ఎంపీ సారు ముచ్చట్లయితే ఇంటర్నెట్లో గిర్రగిర్ర తిరుగుతున్నాయి ఇప్పుడు. చలో మరేమన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.